జిల్లాకు శాంక్షన్ అయింది 400 కోట్లు. దాంట్లో తమరు ఎంత నొక్కాలనుకుంటున్నారు? 200 కోట్లు. ఇబ్బంది లేదు సార్, నొక్కొచ్చు. వరదల వలన వచ్చిన ఎమర్జెన్సీ ఫండ్స్ కాబట్టి దీని మీద ఆడిట్ కూడా ఉండదు. సో ఈజీగా మీరు అనుకున్న ఫిగర్ ని రీచ్ అవ్వచ్చు. వరదల వల్ల గ్రామాల్లో కరెంటు తీగలో స్తంభాలు పడిపోయి అంతా చీకటమైపోయింది. వాళ్ళందరికీ కొవ్వొత్తులు సరఫరా చేయాలి కాబట్టి జిల్లా యంత్రాంగం ₹1 కోటి కేటాయించింది. అందులో తమరు నొక్కాలి కాబట్టి 1 కోటికి బదులు 2 కోట్లు రాసేసుకుందాం సార్. గ్రామాల్లో ఆవులు గేదెలు చనిపోయి చిన్నపిల్లలకి పాలు దొరకట్లేదు సార్. పాల సరఫరా కింద 2.5 కోట్లు అనుకున్నాం. దాన్ని 5 కోట్లు చేద్దాం. వరదల వలన డెంగ్యూ మలేరియాలు ఎక్కువగా ఉన్నాయి. అర్జెంటుగా మందులు సప్లై చేయాలి కాబట్టి 10 కోట్లు అనుకున్నాం. దాన్ని 20 కోట్లు చేద్దాం. ఇక బ్లీచింగ్ పౌడర్కి 1 కోటి, అది 2 కోట్లు చేద్దాం. అసలు చల్లకపోయినా పెద్దగా తెలీదు, మొత్తం నొక్కేయచ్చు సార్. జిల్లాలో ఇళ్లు చాలా మట్టు కొట్టుకుపోయాయి. జనానికి టెంపరీగా టెంట్లు వెయ్యాలి కాబట్టి వీటి కింద ఒక 5 కోట్లు. అంటే టెంట్లు రెంట్కి తీసుకుంటాం కాబట్టి 50 లక్షలు రాద్దాం సార్.